ఏలూరు సిద్ధార్థ విద్యాలయ విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో విజయకేతనం ఎగరవేశారు. ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఈ సందర్భంగా సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత కోనేరు సురేష్ బాబు మాట్లాడుతూ 10th పరీక్షలకు మొత్తం 101 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 93 మంది విద్యార్థులు ప్రథమ శ్రేణితో 100% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. వారిలో కె సాకేత్ 584 మార్కులు, కెఎస్ పల్లవి సాయి 579 మార్కులు, ఆర్ తేజేష్ 578 మార్కులు, కె క్రిస్టినా 574 మార్కులు, ఈ దేదీప్య ఎస్కే హబీబా 570 మార్కులు సాధించారన్నారు. ఇందుకు సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పదవ తరగతి ఫలితాల్లో మా సిద్ధార్థ విద్యాలయ విద్యార్థులు విజయదుందుభి మోగించారు. మరీ ముఖ్యంగా చదువుతో పాటు ఒక మంచి సంస్కారవంతమైన విద్యను అభ్యసిస్తూ మరి 600కి 584 మార్క్స్తో ప్రథమ ర్యాంకు, అట్లాగే 579తో సెకండ్ ర్యాంకు, మరి అలాగే 578తో థర్డ్ ర్యాంక్తో పాటు 570 అబవ్ 6 మెంబర్స్కి, అలాగే మరి 550 అబవ్ 30 స్టూడెంట్స్కి, 500 అబవ్ 36 స్టూడెంట్స్కి, ఇలా చాలామంది విద్యార్థులు ఉత్తమమైనటువంటి మార్కులు సాధించడమే కాకుండా మొత్తం 101 మంది హాజరైతే అందరూ కూడా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యారు. అలాగే మా అన్ని క్యాంపస్ల యావరేజ్ కూడా 480 మార్క్స్ ఉంది. అలాగే మా యొక్క లక్ష్యం ప్రతి విద్యార్థి కూడా 500 యావరేజ్ మార్క్స్ తెచ్చుకోవాలని, అలాగే ఈ మార్కులతో పాటు వాళ్ళు రేపు పై చదువుల్లో కూడా రాణించుతారు. ఆ విధంగా మేము వాళ్ళకి ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ని మరి ఓవరాల్ నాలెడ్జ్ని కూడా చదువుతో పాటు వాళ్ళకి చక్కటి విద్యాభ్యాసాన్ని ఇస్తూ రేపు భవిష్యత్ చదువుల్లో కూడా వాళ్ళు రాణించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాం.